మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాం. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయకే ప్రస్తుత సమస్య. అవసరమైతే రబీలో రైతుల ఇళ్లకే యూరియా. ఖాళీగా ఉన్న కాలనీల భూముల్లో ఎంఎస్ఎంఈలు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు యూరియా వాడకం తగ్గించే రైతులు కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు 800 చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహాన్ని రైతులకే బదిలీ చేస్తామని చెప్పారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ సదస్సులో జీఎస్డీపీపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విక్రయాలను సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. అన్ని శాఖలను ప్రక్షాళన చేసాం. ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాం, అందుకే సమస్య వచ్చిందని పేర్కొన్నారు. రబీకి యూరియా ఇబ్బంది లేకుండా ఈ క్రాప్ ద్వారా ఎవరికి ఎంత అవసరమో గుర్తించాలి. అవసరమైతే ఆధార్ అనుసంధానించి ఇంటికే డెలివరీ చేద్దామని చెప్పారు. పంటల అమ్మకాల్లో రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇది ఆల్రెడీ గత ప్రభుత్వం చేసింది. అందువలన అప్పుడెప్పుడు ఎరువుల గురించి క్యూ లైన్లో ఉండే పరిస్థితి రాలేదు. ఇంకోటి అన్ని విభాగాలు ప్రక్షాళన చేశారు. అసలు ఏ విభాగం ప్రక్షాళన అయింది? ప్రతి చోట లంచం లేకుండా ఎక్కడా పనులు జరగట్లేదు, వేగంగా ఎక్కడా పనులు జరగట్లేదు. అట్లాగే ఏ వ్యవస్థ సెట్ రైట్ అయిందే అంటే ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా వ్యవస్థలు మారినాయేమో. కానీ నిజంగా ఇప్పుడు ఇది పోనీ యూరియాది అన్నారు, రైతుల దగ్గర నుంచి సేకరణ టమోటాలు ఉల్లిపాయలది ఏం నడుస్తుంది? 10% తీసుకోవడం కూడా వర్కౌట్ కావట్లా. మార్కెట్ ఇంటర్వ్యూన్ అనేటటువంటి సిస్టమేటిక్గా నడవట్లేదు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. రైతులు గగ్గోలు పెడతానే ఉన్నారు. అక్కడ మా పోనీ ఏం పరిష్కారం అయిందని చెప్పేసి. అట్లాగే రోడ్లు గుంతలు పోడ్చడం ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా చేస్తామని చెప్పారు. ఇప్పుడు గుంతలు మళ్ళీ పడ్డాయి. వెంటనే గబక్కన మామూలుగా రోడ్డు వేయడం కష్టం, కానీ గుంతలో మట్టి పోసేసి పైన చేయడం ఈజీనే కదా, ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ ఎక్కడ వ్యవస్థలు సెట్ రైట్ అయినాయి. కాకపోతే ప్రజల ఆలోచన ధోరణికి లేదు అంతా సక్రమంగా చేసాం, ఈ ఒక్కటే అంటే ఫెయిల్యూర్ అయిన అది ఏదైతే ఉంటుందో అది హైలైట్ అయినప్పుడు దీంట్లో మాత్రం ఫెయిల్ అయ్యామన్నట్టు. కొన్ని వైద్యారోగ్య శాఖ సెట్ అయ్యి ఉంటే కనుక ఎట్లా వచ్చినాయి, లేదా మున్సిపల్ శాఖ సెట్ అయ్యి ఉంటే రోగాలు ఎట్లా వచ్చినాయి, తొరకపాలెం లేకపోతే విజయవాడలో వచ్చినాయి, ఇట్లాంటివి. కాకపోతే ఏది సెట్ రైట్ కాబట్టి అన్ని సెట్ రైట్ అయిందనే మాట పదే ఒక అబద్ధాన్ని పదే మాట్లాడితే నిజం, ఒక నిజాన్ని పదే మాట్లాడితే అబద్ధం, అట్లయింది. లేకపోతే వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్య, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులోని కొన్ని నిబంధనలపై మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అందువల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టే ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ మనీహిల్తో కూడిన ధర్మాసనం తన 128 పేజీల ఉత్తర్వులు పేర్కొంది. 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించే వాళ్లే వక్ఫ్ని ఏర్పాటు చేయడానికి అనుమతించే నిబంధన మీద ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిబంధనలు నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్లప్పుడూ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగ పద్ధతికి అనుకూలంగానే ఆలోచన సాగితే అత్యంత అరుదైన కేసులను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసి ప్రాథమిక విచారించి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులేనని చట్టం రాజ్యాంగ పద్ధతిపై పిటిషనర్లు ఇటు ప్రభుత్వం పూర్తి వాదనలు వింటామందన్నట్టు వార్తను హైలైట్ చేశారు. డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ 15,941 ఉపాధ్యాయ పోస్టులో 49.9% మంది ఎంపిక. అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలవే. జాబితాని ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఎంపికైన వాళ్లకు 19 నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలు అన్నట్టు వార్తను హైలైట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీలో మహిళలు ప్రతిభ చాటారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా 49.9% పోస్టులు కైవసం చేసుకున్నారు. అన్ని రకాల పోస్టులకు 15,941 మంది ఎంపిక కాగా వాళ్ళు 7,955 మంది మహిళలే. అభ్యర్థులు తుది జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో విడుదల చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఇక నుంచి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. డిఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వాళ్ళు నిరుత్సాహపడద్దు. ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సీ నిర్వహిస్తాం, పట్టుదలతో సిద్ధంగా అవకాశం తప్పకుండా వస్తుంది. తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు. నూతనంగా ఎంపికైన వాళ్ళని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశనం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నారు. డిఎస్సీను 150 రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వంతారాపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. వంతారాపై చేయబడిన అన్ని ఆరోపణలను ప్రత్యేక పరిశోధన బృందం సమర్పించిన నేటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారించి కొట్టేసింది. సుప్రీంకోర్టు నివేదిక సారాంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. ఇది నియమపాలనలో ఏ ఉల్లంఘన లేదని నిర్ధారించింది. దీనిలో భాగస్వాముల అభిప్రాయాలను కూడా సమర్పించింది. నియమపాలన చక్కగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కూడా మేము మా ఆదేశాల్లో ఈ నివేదికను భాగం చేస్తున్నాం.
నిపుణుల సాయం తీసుకున్న స్వతంత్ర కమిటీ నివేదికను ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. సిఫార్సుల ప్రకారం చర్యలు తీసుకునేందుకు అందరికీ ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. మరోసారి ఎవరూ ప్రశ్నలు లేవనెత్తడానికి మేము అనుమతించం. మేము లేవనెత్తిన 10 ప్రశ్నలు కమిటీ వాళ్ళు జవాబిచ్చారు కూడా. కమిటీ వాళ్ళు సవివరంగా అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలించారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే వన్యప్రాణులు తరలింపులో అంబానీ కొడుకు తప్పు చేశాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తే అదేం తప్పేమీ లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుప్రీంకోర్టు వేసిన టీం తేల్చి చెప్పింది. దాన్ని ఇప్పుడు ఏదైతే రిలయన్స్ వాళ్ళే హైలైట్ చేస్తూ అడ్వర్టైజ్ చేసుకొచ్చారు. అయితే మహిళలకు డిజిటల్ సాక్షరత మిషన్ అవసరం. గతంలో వయోజనాల్లో అక్షరాస్యత పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలు వెనకబడకూడదంటే డిజిటల్ సాక్షరతా మిషన్ అమలు చేయడం అవసరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్ కోనసీమ జిల్లా వాడ్రేవుపల్లిలో 22 నెలల నిర్వహణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో ఉండవల్లి తమ్మన్న భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సత్యనారాయణమూర్తి మనవడు తాళూరు శ్రీకాంత్ 2023 నవంబర్ 24 సొంతంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు 22 నెలలుగా ఇది కొనసాగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఐటీ రిటర్నుల గడువు నేటి వరకు పొడిగింపు. 2025-26 మదింపు సంవత్సరానికి గాను ఆదాయ పన్ను విభాగం ఐటీ రిటర్నుల గడువును పొడిగించింది. అంత క్రితం చెప్పినట్టు సెప్టెంబర్ 15తోనే గడువు ముగియాల్సి ఉండగా ఒక రోజు గడువును పొడిగిస్తూ అంటే సెప్టెంబర్ 16 వరకు సమయం ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంతు చిక్కని వ్యాధితో 25కు పైగా గేదెల మృత్యువాత. తూర్పుగోదావరి జిల్లాలో అంతు చిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతున్నాయి. తాళపూడి మండలం పెద్దేవం గ్రామంలో సుమారు 200 గేదెలు ఉండగా గడిచిన 10 రోజుల వ్యవధిలో 25కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత పశువుల మెడపై తెల్లటి దుద్దురు లాంటి మచ్చ ఏర్పడి అది పెరిగే కొద్దీ వాటికి ఉష్ణోగ్రత పడిపోతుందని, అనంతరం అవి గడ్డి నీరు తీసుకోలేక నీరసించిపోతున్నాయని చెప్పారు. ఇదంతా 2-3 రోజుల్లోనే జరిగి గేదెలు చనిపోతున్నట్టు వాపోయారు. ఈ నెల 13న కాకినాడ ప్రాంతీయ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడలోని వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రయోగశాల వైద్య బృందం వ్యాధి సోకిన గేదెలను పరిశీలించి పశువులు తినే గ్రాసం, తాగే నీరు, పశువుల మలమూత్రాలు, పాలు తత్తిరాన్ని సేకరించి ప్రయోగశాలకు తీసుకెళ్లిన సోమవారం సైతం గన్నవరం నుంచి పశు వైద్య కళాశాల ప్రయోగశాల నుంచి వచ్చిన అధ్యాపకులు గేదెలను పరిశీలించి నమూనాలు సేకరించారు. దీనిపై కొవ్వూరు పశు వైద్య సహాయ సంచాలకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రయోగశాల నివేదిక రావాల్సి ఉందని, అప్పుడే వ్యాధి ఏంటో తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం నీరసించిన పశువులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈ వ్యాధి సోకిన వాటితో మిగతా పశువులు ఉంటే వాటికి సోకుతుందేమన్న భయంతో గ్రామంలో ఇప్పటివరకు 50 పైగా పశువులను సంతల్లో అమ్మేశామని, చనిపోయిన ఒక్కో గేదె విలువ సుమారు 1,50,000 దాకా ఉంటుందని రైతులు తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాక్షి యూరియాపై హ్యాండ్స్ అప్ అంటూ సరఫరాలో విఫలమయ్యాం. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. మానవ తప్పిదమే, ప్రణాళిక సరిగా అమలు చేయలేదు. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చుంటే సమస్యలు వచ్చేవి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. ఏడాది సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయలేదు. భూసార పరీక్షలు నిర్వహించలేదు. ఉల్లి, టమోటా రైతులు రోడ్డు ఎక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోబోతే విద్యుత్ సబ్సిడీ కట్, నెల గడువు. ఏడాది 17.1% వృద్ధి సాధించాలి. కలెక్టర్ మంత్రులదే బాధ్యత. మొన్నేమో ఏ రైతుకి యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా, ఎక్కడైనా ఎరువులు లేవంటే నేనే అక్కడికి వెళ్తా, కావాలని న్యూసెన్స్ చేత తీసుకెళ్లి బొక్కలో పెట్టి పని చేస్తా, మీరు రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు, రైతులుగా ప్రవర్తించండి, డ్రామాలాడితే ప్రభుత్వం ఏంటో చూపిస్తామంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. అట్లాగే ఇప్పుడు రైతులకు యూరియా సరఫరాలో వైఫల్యం చెందేది మానవ తప్పిదమే. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. భూసార పరీక్షలు నిర్వహించలేదు. రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదు. వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు ఉల్లి, టమోటా ధరలు పడిపోయి ఈ సమయంలో రైతులు రోడ్డు మీదకి రాకుండా పడకుండా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆగిన ఆరోగ్యశ్రీ అంటూ ఏడాదిన్నరగా 2,500 కోట్లకు పైగా బకాయిలు. ప్రభుత్వం చెల్లించకపోతే నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట. సోమవారం నుంచి ఉచిత ఓపీ నిలిపేత. ఆరోగ్యశ్రీ సీఈఓకి లేఖ రాసిన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అనధికారికంగా కొన్ని నెలలుగా ఐపీ సేవలు ఆపేసినటువంటి వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరో భారీ ప్రాజెక్ట్ రాష్ట్రం నుంచి అవుట్. నెల్లూరులో 5,000 కోట్ల నాల్కో మిదాని యూనిట్ ప్యాకప్. వైఎస్ఆర్సీపీ హయాంలో 60,000 టన్నుల అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకి ఒప్పందం. 110 ఎకరాలు కేటాయించిన చిక్కులను పరిష్కరించిన గత ప్రభుత్వం. పర్యావరణ అనుమతులతో సహా అన్ని పనులు నాడే పూర్తి. ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్ పెట్టడం లేదని ప్రకటించిన నాల్కో. చంద్రబాబు దెబ్బకి పారిపోతున్న కేంద్ర పిఎస్యూలు. గతంలో టీడీపీ హయాంలోనూ చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ యూనిట్ రాష్ట్రం నుంచి తిరుగుముఖం. ప్రైవేటు మోజులో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్న కూటమి సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షిపై కక్ష, పత్రికా స్వేచ్ఛపై దాడి, పత్రికా సంపాదకులపై క్రిమినల్ చట్టాలను అసంబద్ధంగా ఎంపిక చేసినట్లుగా ప్రయోగించారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆగ్రహం. సాధారణ వార్తలు రాసినందుకు వేధింపుల ఏపీ పోలీసులు తీరుపై ఆందోళన. ఇతర పత్రికలు రాశాయి కదా, సాక్షిని లక్ష్యంగా చేసుకోవడం దారుణం. సంపాదకీయ వివాదాలు, సివిల్ అంశాలు, క్రిమినల్ కేసులు నమోదు రాజ్యాంగ విరుద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి మంచి పేరు వస్తుందనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం.
వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో విద్యా వైద్య రంగంలో వినూత్నమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చారని, ఆయన పాలన వైద్య రంగానికి స్వర్ణయుగం అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భువన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని చెప్పారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని అక్కస్తోనే ఆయన అభివృద్ధి చేసిన విద్యా వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుయుక్తులు పనుతోందని విమర్శించారు. సోమవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రజనీ తిరుపతిలో భూమన వేర్వేరుగా మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డిఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల. డిఎస్సీ 2025 ద్వారా ఉపాధ్యాయులకు ఎంపికైన వాళ్ళ తుది జాబితాను సోమవారం సచివాలయంలో పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజుతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. డిఎస్సీ 2020లో ప్రకటించిన 16,347 పోస్టులు 15,941 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన 406 పోస్టులకు ఆయా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున వాటి వచ్చే డిఎస్సీకి బదిలీ చేసినట్టు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వాళ్ళు 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు ఉన్నారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నారాయణ ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థుల నిరసన. చెప్పుకోలేని భాషలో తిడుతున్నారంటూ ఆగ్రహం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు తమను బూతులు తిడుతూ దుర్భాషలాడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు వాపోయారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వాళ్ళంతా సోమవారం కళాశాల ఆవరణలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ప్రిన్సిపల్ తమను బయటికి చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నారని, ఆడపిల్లలను కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు, ఆయన తీరులో విసిగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థి సంఘాల నాయకుల శాఖతో ప్రిన్సిపాల్పై నిరసనకు దిగినట్టు తెలిపారు. ఎవరిపై కళాశాల ఏజీఎం గణేష్ని సాక్షి సంప్రదిస్తే వ్యవహారం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని, ప్రిన్సిపల్ని విధుల నుంచి తప్పించినట్టుగా ఆదేశాలు ఇచ్చారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ధనలక్ష్మిలతోనే దేశం బాగు అంటూ వికసిత్ భారత్ సాధనలో మహిళల ఆర్థిక సాధికారత కీలకం, ఆ దిశగా ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించాలి, సంస్థాగతంగా జెండర్ సెన్సిటివ్ బడ్జెట్, ఆరోగ్యం విద్యా నైపుణ్యాల్లో సమాన ఛాన్స్, మహిళాభ్యున్నతి కోసంలో తిరుపతి డిక్లరేషన్, చట్టసభల మహిళా సాధికారక కమిటీల సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, తిరుపతిలో ముగిసిన 2 రోజులు జాతీయ సదస్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాధ్యత కలెక్టర్లదే అంటూ ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి, సీఎం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి, కొత్త కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాలి, విజన్ డాక్యుమెంట్ భగవద్గీత, ఖురాన్, బైబిల్, మంత్రులు ప్రగతిలో భాగస్వాములు కావాలి, శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి, జిల్లాల ప్రగతి చైర్మన్లుగా వాళ్ళని నియమిస్తా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియామకం, సంక్షేమం దానం కాదు సాధికారతకు మార్గం, చెప్పినట్టుగా సూపర్ 6 సక్సెస్ చేశాం, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సమతూకంగా అభివృద్ధి సంక్షేమం, యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు, త్వరలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, ఆటో డ్రైవర్లకు అక్టోబర్ 1న 15,000, తొలి రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం స్పష్టీకరణ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ కూడా చూడండి ఎంత టాక్టికల్గా ఉంటుందంటే, ఏదైతే చెప్పినట్టుగా సూపర్ 6 సక్సెస్ చేసాం, సక్సెస్ అయ్యిందా, 2 అసలైనటువంటి అంశాలు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అంటే సక్సెస్ అని 100 సార్లు అంటే ఫెయిల్యూర్ కూడా సక్సెస్ అవుతుంది అన్నటువంటి ధోరణి. అధికారం కోసం అడ్డగోలు సొమ్ము, మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధులు పంపిణీ, 3,500 కోట్ల స్కామ్లో మరో కోణం తెలిసిన సిట్, ఏసీబీ కోర్టులో 3వ ఛార్జ్షీట్ దాఖలు, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ పాత్రపైన వివరణ, కమిషన్లు మార్చుకోవడానికి చెవిరెడ్డి డొల కంపెనీలు, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ పెట్టుబడులు కెత్తనం, జింబాబ్వేలో కీలక నిందితుల భేటీ, లావాదేవీలు ఆస్తుల సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ వినతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే సిట్టు ఇది కొండని తవ్వి ఎలకన పట్టిందనమాట. అంతకుముందు ఎప్పుడో డబ్బులకు సంబంధించినటువంటి వెంకటేష్ నాయుడు వ్యాపారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ చూపెట్టి ఆ వీడియో ప్లస్ ఏదైతే మొన్న 11 కోట్లు ఎవరియో తెలియని డబ్బులు తప్పించి ఏమీ తేల్చలేదు. ఫైనల్లీ డబ్బులు పంచేసుకున్నారు. వీళ్ళు వ్యాపారాలు చేస్తే అవన్నీ ఈ డబ్బులే. ఓ పక్కనేమో ఎలక్షన్లకు పంచి పెట్టేశారు, ఇంకో పక్కనేమో వీళ్ళు వ్యాపారాలు చేసేయన్ని ఆ డబ్బులతోనే. ఇలాంటి విచిత్రమైనటువంటి ఒక యండమూరి వీరేంద్రనాథ్ నవల్లాగా రాసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ కనబడుతోంది. లేకపోతే మహిళల సత్తా అంటూ టీచర్ పోస్టులు, అట్లాగే వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలు నిలిపివేత ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రేపున 768 టీఎంసీలు కడలిపాలు, వరద నిల్వ చేసుకునే ఆస్కారం ఏది, పులిచింతలు దిగువన చిన్న జలాశయం లేదు, దీంతో గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల. ఇప్పటివరకు కృష్ణా డెల్టాలో వినియోగించింది 80 టీఎంసీలు. అటు హంద్రినేవా కాలువల విస్తరణతో కుప్పం వరకు కృష్ణా జలాలు, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు 98% నిండుకొండలు కలకల్లాడుతున్నాయి. ఇదే సమయంలో వరద నీటి నిల్వ చేసుకునే వెసులుబాటు లేక ఏడాది ఇప్పటివరకు 760 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఈ సీజన్లో ఆదివారం నాటి కృష్ణా డెల్టాలో కేవలం 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోగలిగాం. ఏడాది కృష్ణా పరివాహకాలు 840 టీఎంసీల వరకు వరదొస్తే అందులో 760 టీఎంసీలు ఉప్పునీటి బాలు కావడంపై జలవనరుల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, వీళ్ళు 40 ఏళ్ల నుంచి జర్నలిజాన్ని అమ్ముడుపోయారు అనడానికి సాక్ష్యం ఈ వార్త. ఎందుకంటే నీళ్లు సముద్రంలో పోతున్నది నిజం. మరి 40 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి తెలుగుదేశం ప్రస్థానంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఆ పార్టీనే కదా, ఆ పార్టీ ప్రభుత్వమే కదా, వాళ్ళనే కదా వీళ్ళు చంకన పెట్టుకునేది. మరి ఎంతవరకు ఇన్ని నీళ్లు వృధా పోతుంటే ఎందుకని కట్టలేకపోయారు? కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, అదే కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ఉండగా కట్టినటువంటి పులిచింతల, అట్లా రాజశేఖర రెడ్డి ఉండగానే ఎత్తిపోతల పథకాల రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్ళని డైవర్ట్ చేయడం, పోతిరెడ్డి బాను కానీ అవన్నీ, అట్లాగే ఈవెన్ కుప్పంకి నీళ్లు కూడా మొన్న వెళ్ళింది. అంటే 40 ఏళ్లలో ఏం విజన్ ఉంది, ఏ ఆలోచన ఉంది అసలు?
వృధా అవుతున్నటువంటి నీళ్ళని వాడటానికి ఆ వాడిన ఆ విజన్ కాస్త కొస్త చూపెట్టింది కాంగ్రెస్ కదా. కానీ ఇక్కడ విజన్ అద్భుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని ప్రజల్ని 40 ఏళ్ళ నుంచి మోసం చేస్తున్నట్టే కదా. మరి ఇది కదా నీచి జర్నలిజం అంటే, 2 తరాల్ని మోసం చేసినట్టే కదా. సరే జరుగుతోంది అదంతే. ఇది జనపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.